లివింగ్ లెజెండ్ సార్. మీతో మాట్లాడుతుంటే నిజంగానే 14 గంటలైనా కూడా టైం తెలీదు మీతో ఆడు 12 గంటలు చేసాడు టీఎన్ఆర్. ఏ టైం మనము అంటే మళ్ళీ భోజనం తీసుకెళ్ళి చట్నీస్కి. ఆ! నాకు ముందు అర్థమవ్వలేదు. వైజాగ్ బ్రాంచ్‌లో ఉన్నాను ఫిల్మ్ స్కూల్‌లోను. ఆ! సార్ మీతో చేయాలన్నాడు. ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు? నాకేమున్నాయి సినిమాలు ఏమి లేవు కదా అని అన్నాను అప్పుడు. ఆ! ఈ 10 సంవత్సరాల క్రితం. లేదు సార్ ఇలా చేయాలండి అని మీరు చాలామందికి ఉపయోగపడి చెప్పగలరు మీరు అని చాలామంది అన్నారు. ఆ! అంటే నేను వచ్చినప్పుడు చేద్దుకెళ్ళాను. వైజాగ్ నుంచి వచ్చాను. వర్షంలో వస్తున్నాను. హ్మ్. ఈ ట్రాక్ చేసాడు నన్ను. ఆ! మీరు హైదరాబాద్ ఎంటర్ అయ్యారని. ఆ! టీఎన్ఆర్. అప్పటికే అతనికి 2.5, 3 లక్షల సాలరీ అండి. అవును. 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 అసలు ఈ షోలు మొదలుపెట్టింది అతను. అవును. నేను అన్నాను నీకేనా ఇది ఉందా 12 గంటలు ఇంటర్వ్యూ చేస్తున్నావు అలా అక్కడ పెద్దమ్మ గుడి తల్లి అక్కడ చట్నీస్ ఉంది కదా అవును. అక్కడికి వెళ్దామని చెప్పి ఇటు బయట 4 కార్లు ఉన్నాయి మేము తీసుకెళ్తామని. ఆ! అదే ఇప్పుడు ఇవాళ్ళు కదా మనం అంతే కదా! ఇద్దాంలే అని చెప్పేసి అంటే అంటే అప్పటికే అతనికి ఒక తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు రేపు రమ్మండి వచ్చేస్తామంటే ఎలాగొస్తాను ఫ్లైట్లో ఉన్నాడు. నాకు అర్థమలేదు కొంచెం యూట్యూబ్ ఛానల్కి ఎంత సీన్ ఉంటుందో అని. ఐ డ్రీమ్స్ అవును. అప్పుడు ఐ డ్రీమ్ ఒక రేంజ్‌లో నడిచింది అయినా కదా! కూడా మీరు నలుగురు హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చేస్తామంటే నాకు అర్థమలేదు. ఆ! అసలు టీఎన్ఆర్ ద్వారా నాకు అర్థమైంది ఎంత. ఆ! తర్వాత ఎవరు చూస్తారు రెడ్డి రెడ్డి అనేవాడు నేను. ఎవరు ఆ! చూస్తారు ఇది ఎంత అలాగా అని చెప్పేసి అంటే 2 వీక్స్‌లో 1.5 లాక్ అంత చూపించాడు నాకు. ఇది నిజమా అని అడిగాను. నిజమే అని చెప్పాడు. దాన్ని ఒక 24 పార్ట్లుగా వేసాడు అంతే. సో, ఫైనల్‌గా ఈ యొక్క వర్క్‌షాప్‌కి వచ్చే స్టూడెంట్స్‌కి మీరిచ్చే ప్రామిస్ ఏంటి? వచ్చి నా చేత మోటివేట్ అంటే చేయబడండి. హ్మ్. స్ఫూర్తిదాయకంగా అది ఉంటుంది. ఓకే. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఓకే. ప్రొడ్యూసర్ దగ్గరికి ఎలాగెళ్ళాలి, ఎలా కన్విన్స్ చేయాలి. ఈ 3 లక్షల రూపాయల కోర్సులో ఏం చెప్తాను కాకపోతే ఒక రోజే చెప్తున్నాను కాబట్టి దానికి మీకు నిజంగానే డైరెక్టర్ అవుతానని నా దగ్గర 5-6 కథలు ఉంటాయి. నిన్న మొన్న ఒకటి ఫోన్ చేశాడు నాకు బౌండెడ్ స్క్రిప్ట్ ఉందని. నన్ను ఏం చేయమంటావు అన్నాను. ఇప్పుడు కథలు లేక సినిమా తీయటం అనేయట్లేదు కదా. కాదు కదా! ఇది ఉండాలి. మెడరాంజి కూడా వేసాడు సార్ ఆయనకంటే నల్ల కథ ఏంటి సార్ నల్ల డబ్బులు ఉన్నాయా అంటారనమాట. కథలు చాలామంది ఉంటాయి. అదేదో బుచ్చాల బుగ్గులు అంటాడు ప్రాణాలు ఎవడికి కలరా ఏంది ఇస్తారని అంటాడు కదా రావుగోపాల్. అలాగా డబ్బులు కావాలి, నువ్వు చెప్పగలగాలి, నువ్వు తీస్తావు నాకు నమ్మకం కలగాలి, అది కలిగిస్తాను ఇందులో. సూపర్. ఆ! చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, చాలా తెలివిళ్ళు ఉంటారు కొంతమంది. అద్భుతంగా. వెళ్ళలేరు. నేను కథ చెప్తానని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు. అవును. తర్వాత చూద్దాంలే అంటాడు. ఆ ధైర్యం మీరు కలిగిస్తారు. డెఫినెట్గా కలిగిస్తాను. ఇక్కడ నేర్చుకున్నాను చెప్పమంటారు. ఓకే. కాకపోతే ఇతను సినిమా చేయగలడా ఒక వర్క్ షాప్ చూసేసి అని ఆలోచిస్తాడు కదా. ఆలోచించకపోతే ఆడే ప్రొడ్యూసర్ అంతేగా. వర్క్‌షాప్‌లో స్ఫూర్తి ఇస్తుంది. స్ఫూర్తినిస్తది. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్ కోర్స్ కూడా నేర్చుకుంటే అప్పుడు బాగుంటుంది. నిజంగా ఒకవేళ అతను ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తాడు అనుకోండి, నా దగ్గర జాయిన్ అవ్వడం అవసరం లేదు. అవసరంలా. ఓకే. నేను ఇచ్చిన కొన్ని పాయింట్స్ ఉంటాయి, దాంతో వెళ్ళిపోవచ్చు అతను. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ ధైర్యం కూడా ఉండదు కొంతమందికి. అవును. ఏమన్నా అంటారేమో, ఎవడన్నా చూస్తాడేమో. అవును. ఒక 2-3 కార్లలో వెళ్ళి బందా చేసి ల్యాప్టాప్లు పెట్టుకుని వాళ్ళకి ఇస్తారేమో అని అనుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. నేను ఒక షూటింగ్ వెళ్ళాను, ఫ్రెండ్ షూటింగ్. పేర్లు ఎందుకులే కానీ ఆడ అమెరికా నుంచి వచ్చాడు. అక్కడ అమ్మాయిని కూర్చుని ఫోటోలు తీస్తున్నారు. రాగానే అందరు సర్దుకుని మీరు తీయండి సార్, నీ సినిమా నేను తీయటం రమ్మన్నామని వచ్చాను. కారు వెళ్తూ వెళ్తూ జనాలు ఉన్నారు, లైట్లు గీట్లు ఉన్నాయి, లోపలికి వచ్చాను. ఆ అమ్మాయి కూర్చుని ఉంది. నువ్వు డైరెక్టర్ తీయాలి. అక్కడే కట్ చేశాను. ఆ అమ్మాయిని వాడుకోవడం కోసం తీస్తున్నాడు. సినిమా తీస్తాను. ఎంత ఎదవలో రా చూడేటప్పుడు ఆడు మళ్ళీ ఆడు మొఖాన్ని కూడా చూడొద్దు అన్నాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అని పిలిచాడా చేస్తున్నా కూడా ఎవడన్నాడు అమెరికా వచ్చి దీనికోసం కాబట్టి థాయిలాండ్ అంకొంగా పోతే రోజు 10 మంది పడుకోవచ్చు. స్టూపిడ్ ఫెలో రాలేదు, బతిమాలాడు. మొన్నే జరిగింది గృహప్రవేశం అంటాడు, ఏదంటాడు, బొంగు అంటాడు. అప్పుడు జరిగిన సినిమా ఏదైనా అడగలేదు. ఆడు చచ్చిపోతాం వాతావరణం. అక్కడిక్కడ ఇద్దరు ఉన్నారు కదా జంట పిఆర్ఓలు, వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పను నేను. కళ్ళకి నమస్కారం పెట్టారు. మీరేం చేస్తారు ఇక్కడ అని అడిగాను. ఈ సినిమాకి మేమేం చేస్తాం. ఓహో జరిగినట్టే అంటున్నా అనమాట. పెద్ద ముదురులాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ పేర్లు చెప్తాను. పేర్లు చెప్పి వాళ్ళ భవిష్యత్తు ఎందుకు బాగు చేయాలని చెప్పట్లేదు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉంటారు. అది తప్పు. మోసం చేయడం అనేది చాలా చాలా తప్పు. చాలామంది అందులో పడిపోతూ ఉంటారు. కరెక్ట్. ఇటువంటి మోసాలు పడుతూ ఉంటారు. మరి అటువంటి వాడి దగ్గరికి నా దగ్గర నేర్చుకున్నవాడు కథ చెప్పడానికి వెళ్ళాడు అనుకోండి, అటు అలా ఉండిపోతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, హ్యాపీనింగ్ వాడి దగ్గరికి వెళ్ళాలి. చిన్న సినిమా అయినా కూడా నేను రిలీజ్ చేసుకోగలను అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అది నేను స్ఫూర్తినిస్తాను. రైట్. మళ్ళీ మీ బ్యానర్ మీద సినిమాలు మీరు కూడా స్టార్ట్ చేస్తున్నారండి? ఇప్పుడు చేస్తాను. యాక్చువల్గా నాకు బ్లూ ఫాక్స్ సినిమా ఉంది కదా, దానికి సంబంధించిన వెబ్సైట్ త్వరలో వస్తుంది. డైనమిక్ వెబ్సైట్ అనమాట. అందులో అన్నీ ఉంటాయి. ఫిల్మ్ స్కూల్ కొంచెం ఉంటుంది, అడ్మిన్ ఫిల్మ్ అడ్వర్టైజింగ్ ఉంటుంది, సమంత అందరూ అందులో ఉంటారు.
దాని తర్వాత బ్లూ ఫాక్స్ సినిమా అనే దాని మీద సమంత వాళ్ళందరినీ మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది అసలు. యాడ్స్లో 17 ఏళ్ల క్రితం ఉంటాయి చూసుకుంటా. వావ్. గీతాకృష్ణ సమంత, గీతాకృష్ణ తమన్నా, గీతాకృష్ణ గద్దే సింధూర, గీతాకృష్ణ అని కొడితే గిరిజన బ్రాండ్ ఎవరికో కాదు, మళ్ళీ గవర్నమెంట్ బ్రాండ్కే. ఓ జీసీసీ అంటారు దాన్ని, గిరిజన కోఆపరేటివ్ సంస్థ అని పట్టింది. విశాఖపట్నం బీచ్లో ఉంటుంది, అవును. కొంచెం ఎదరికి వెళ్ళేది అప్పటికి ఉంటుంది. ఓకేనా, అవి కొడితే వస్తుంది మీకు. ఓకే. అవన్నీ కూడా ఇందులో పెడతాం. ఇప్పుడు నేను చేసే సినిమాల్లో నిరంతరం సబ్జెక్టులు చేస్తున్నాను కాబట్టి ఒక సినిమా మొన్న రిజిస్టర్ చేసాం. దాని పేరు వచ్చి ఇలా చూడండి అన్న. నాకు చూడండి మీరు, నాకు చూడకపోతే నాకు మండుద్ది. ఓకే ఓకే. ఇప్పుడు ఎవడైనా సరే ఆవలిస్తే మండుద్ది నాకు. నేర్చుకునేప్పుడు ఆవలిస్తూ ఉంటాడు. యాంకర్లు ఫుల్గా పెరుగు తినేసి వస్తూ ఉంటారు మధ్యాహ్నం మాట ఆఫ్టర్ 2 ఆవలిస్తూ ఉంటారు. దాని లోపలికి వెళ్ళి నేనే మొహం కడిగేసి పెట్టేసి బ్లాక్ కాఫీ ఇస్తాను. ఆవలిస్తే నాకు లెగ్సింది పడిపోద్ది అనమాట. నా ఫిలిం స్టూడెంట్స్ అయినా సరే అమెరికాలో ఉన్నప్పుడు కూడా వాడు ఆవలిస్తూ ఉంటాడు. మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి కాఫీ దగ్గర అంటాను అనమాట. ఓకే సార్ అంటాడు వాడు. ఆవలించకూడదు, హుషారుగా ఉండాలి. నీకంటే సగం ఏజ్ ఉన్నా నేనే ఎంత హుషారుగా ఉన్నాను, నీకు సిగ్గులేదు అంటాను అనమాట. సార్ మిమ్మల్ని అంటున్నాను కదా, సరదాగా అంటున్నాను. ఎరుగు నాకంటే చాలా యంగ్ కదా, 20 సంవత్సరాలు యంగ్ కాబట్టి చాలా ఇదిగా ఉండాలన్నమాట. జనజీవన స్రవంతిలో 6 తలకాయలు. ఓకే. ఒకటి సింపుల్గా 6 హెడ్స్ అంటాం. గీతాకృష్ణ 6 హెడ్స్, 6 తలకాయలు. జనజీవన స్రవంతిలో 6 తలకాయలు. ఈ జనవాహినిలో 6 తలకాయల గురించి సినిమా అది. ఓ ఇప్పుడు రాబోయే సినిమా టైటిల్ అదేనా? అదే జనజీవన స్రవంతి అనేది పైన ఉంటుంది. గీతాకృష్ణ 6 హెడ్స్. ఓకే ఓకే. అర్థం అవ్వకూడదు మీకు, మీరు ముఖాలకు పెట్టారేంటి, అర్థమయ్యేటట్టు చెప్పను నేను. కోకిల అన్నాను, అందరూ ఆడవాళ్ళు వచ్చారు సెన్సార్ ఆఫీసర్లు. అందులో హజారా గారు, పూర్ణచంద్రరావు గారు భార్య కూడా ఉన్నారు. సినిమా ఓపెనింగ్కి రివాల్వర్ వచ్చి కలుస్తుంది. పరమేశ్వర అంటాడు. చదువుకున్నారు వాళ్ళు, ఇదేం సినిమా అని. సినిమా అయితే డైరెక్ట్ లోపలికి పిలిచి అందరు నుంచున్నారు. ఇది మేము లవ్ సబ్జెక్ట్ అనుకున్నాం, ఇది చాలా వెరైటీగా ఉందని. అయినా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తాం, మొత్తం దుస్తులు లేకుండా ఒక అమ్మాయితో స్నానం చేయించారు కదా అని అనమాట. ఓకే నన్ను మీరు ఏది ఇచ్చిన సంతోషం. మరి మీరు అప్పటికి ఏ సర్టిఫికేట్ అంటే మనం తప్పు చేసినట్టు లెక్క అనమాట. నేను థ్యాంక్స్ అని చెప్పాను. ఇంకో కారణం ఎందుకు చెప్తే, చిన్నపిల్లోడు ఒక థియేటర్లో అదే ఒక హోటల్లో ఉచ్చపోసుకుంటే వెళ్తాడు. అక్కడ ఈవి సత్యనారాయణ తమ్ముడితో ఒకటి పెట్టారు, పొడ్డుగా ఉంటాడు వాడు, స్టిల్ ఫోటోగ్రాఫర్. అతను పెట్టి అతను ఫేస్ కనపడకుండా వీడు అక్కడికి వెళ్ళి మరి వీడికి అందదు కదా పోసుకునేది. అవును సార్ నన్ను కొంచెం ఎత్తుకోండి అంటాడు. ఎత్తుకున్న తర్వాత పోసుకుంది అయ్యింది అంటాడు. అలానే ఓపెన్ అన్నామండి అంటాడు అనమాట. ఇది అంతా పెట్టి దాని గురించి కూడా అన్నాడు. అది నేను థియేటర్లో బుద్ధి రావాలని పెట్టాను. సినిమా థియేటర్లో సత్యం థియేటర్ ఉండేది. అక్కడ చిన్నపిల్లవాడు ఇచ్చాడు, వాళ్ళు లెక్కలేకపోతుంటారు. ఆడవాళ్ళ దాంట్లోకి వెళ్ళాలని చెప్పాం. చిన్నపిల్లవాడే కదా అని వాళ్ళ కోసం ఈ మధ్యన పెడుతున్నారు కింద. చూసారా మీరు? చూసాను. ఈ యొక్క సందేశం కోసం పెట్టాను అనగానే అది ఉంచేశారు. చిన్నపిల్లవాడు కదా, వాట్ ఈజ్ దేర్ అని పెట్టాను అన్నాను. అమ్మాయి అంటారా? అది నేను కావాలని పెట్టాను. మర్డర్ జరుగుతూ ఉంటుంది ఒక హిల్ స్టేషన్లో. సినిమా బిగినింగే. సో అది దానికోసం ఇలాగ ఒక ఇంగ్లీష్ సినిమాలో తీశాను అనమాట, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాగా అనమాట. అందుకు నేను ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఆ మన్నాడు ఆంధ్రజ్యోతిలో నేను ఫుల్ఫిల్ చేసాం. ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులకి ధన్యవాదాలు. ఎవరికి అర్థం లేదు ఇండస్ట్రీ, ఈడవడండి బాబుని. ఏ సర్టిఫికేట్ ఇస్తే బ్యాడ్ అప్పుడు అది ధన్యవాదాలు చెప్పాం. నా సైకాలజీ ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చిన వాడినప్పుడే చిన్నపిల్లలు కూడా సినిమా చూకెళ్తారు. అంతే కదా. ఎందుకు చూడుతున్నాను ఎందుకు చూడుతున్నాను నా కొడుకులని. మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా అదే సైకాలజీ, ఓన్లీ ఫర్ అడల్ట్స్ అని పెట్టండి, కొన్నవాడికి వెళ్తారా ముందు. యూ మస్ట్ అండర్స్టాండ్ సైకాలజీ, వాట్ ఈస్ ఫిల్మ్, హూ ఆర్ ద ఫిల్మ్ గోయర్స్. ఓకే. యాక్చువల్గా నేను కలర్ రెడ్ అనే ఒక సబ్జెక్ట్ చేశాను. అది దేశాన్ని, మన భారతదేశం గొప్పతనం చెప్పేది. లాస్ట్లో వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం చెప్పేది ఉంటుంది ఆ సినిమాలో. అది చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇదైతే ఒక 20 కోట్లలో అయిపోద్దని చెప్పేసి ఇది మొదలు పెడతాం. అది జనజీవన స్రవంతిలో 6 తలకాయలు, కానీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇట్స్ అబౌట్ వన్ విమెన్స్ రెడ్ ఆర్మీ అనమాట. చాలా బాగుంటుంది. అంచేత అది ఒక 5-6 రోజుల్లో ఆడిషన్ లైన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీకే ఫస్ట్ టైం చెప్పాను. సూపర్. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర కోర్స్ ఇప్పుడు ఏదైతే వర్క్ షాప్ వచ్చే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరికీ మీ సినిమాలో వాళ్ళందరినీ కూడా బాగుంటే వాళ్ళకి మీకు నా సినిమాకనే కాదు మిగతా వాళ్ళ సినిమాలు కూడా నేను మోటివేట్ చేస్తాను. ప్రపంచంలో ఉన్న నా సినిమా చేయలేదు కదా. అంతే కదా.
నా సినిమాలు ఎంత ఉంటారు, ఒక 20 మంది చేస్తారు. అమ్మాయిలు ఆర్టిస్టులు మటుకు 25 పీపుల్ వచ్చారు. ఓకే. వాళ్ళందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్స్, బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది సినిమా. శ్రీకృష్ణ గారి సినిమా లాగా అభ్యుదయ భావాలు ఉన్నా కూడా ఓకే. అలా ఉండదు. Right. పార్చందకాయ పర్సన్లో నా సినిమా అసలు ఉండదు. అవునవును. నేను ఎప్పుడు కూడా చాలా స్టైలిష్గా తీస్తాను. ముందు ఒక 20 ఏళ్ళ ముందు ఉండాలి ఆ క్యారెక్టర్ కూడా స్టైలిష్గా ఉంటాయి. ఇప్పుడు కోకిల్లో శరత్ బాబు లాగా ఉన్నాడు, సిబిఐ ఆఫీసర్ వస్తాడు. మన వాళ్ళకి అప్పుడు సిబిఐ తెలియదు. ఇళయరాజా అన్నాడు సిబిఐ అంటే ముందు చేయగట్టుగా తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పిన అర్థం అవుతుంది కదా అన్నాడు అనమాట. అతను నేను గిటారిస్ట్ అన్నాను, ఈజ్ వికారిస్ట్ అంటాను. ఇవన్నీ అయిపోయినాయి, మీరే లేటు. బట్ ఐ లవ్ హిమ్. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చెప్పుంటారు. ఎప్పుడైనా నేనేం చేయగలను, మరి నువ్వు వికారిస్తే. అటు శరణ్ రెడ్డి గారు ఏమన్నాడు, ఎన్న రాగమా, ఆ రాగం అయితే నేను అది తెలిసి నేను ఎక్కడ ఎందుకుంటాను అన్నాడు. ఆడు వెంటనే పెట్టుకొచ్చాడు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఆడికి మండిపోయి బండి బుద్ధులు తిట్టాడు. అతని మీద ఉన్న అభిమానంతో పోయిందని. తప్పు కదా. యు మస్ట్ ఆల్సో రెస్పెక్ట్ అదర్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆయన చెప్పిన ఒక అద్భుత, ఒక ఎంత గొప్ప డైరెక్టర్ యొక్క అనుభవాల సమాహారం ఇది. సో ఆయన దగ్గర ఒకరోజు వర్క్షాప్లో నేనేం నేర్చుకుంటా అనే ఆలోచన మీకు రానివ్వకండి. ఎందుకంటే అదొక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో మీకు భాగమయ్యే ఒక అదృష్టం. గీతాకృష్ణ గారితో ఒక రోజంతా మీరు స్పెండ్ చేయగలిగారంటే మీ కెరియర్లో మొదటి డే కింద అది లెక్క. దాని అంత అదృష్టం మీకు. కాబట్టి వెంటనే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, అర్జెంటుగా జాయిన్ అయిపోండి. మీ కెరియర్కి ఒక ఓఆర్ఆర్ మీదనే మీ కెరియర్ స్టార్ట్ అయినట్లు లెక్క. ఆయనతో ఒక్కరోజు మీరు వర్క్షాప్లో పాల్గొంటే ఆ తర్వాత మీకు దాని విలువేంటో దాని లెక్క ఏంటో అర్థం అవుతుంది. సినిమా అనేది, మళ్ళీ చెప్తున్న, సినిమా అనేది ఏదో ఊహలు సమాహారం కాదు. అదొక సైన్స్, అదొక సబ్జెక్ట్, అందమైన కూర్పు. అది ఆ కూర్పు ఏంటి, అది ఎలా జరగాలనేది ఆయనే చెప్పాలి, లెజెండ్. సో ఆయన ద్వారా నేర్చుకుంటే మీకు లైఫ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు గీతాకృష్ణ మాస్టర్ క్లాస్. ఎస్, వెల్కమ్ టు గీతాకృష్ణ మాస్టర్ క్లాస్. అర్జెంట్గా కాల్ చేసేయండి. 5 స్టార్ హోటల్స్. ఎస్, 5 స్టార్ హోటల్లో అద్భుతమైన విందు భోజనం, వెరీ బ్యూటిఫుల్ ఫుడ్. ఎస్, మీకు ఎక్కడ వాళ్ళని ఇన్సల్ట్ చేయము, ఎక్కడ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంటే. వి మస్ట్ ఎంజాయ్. పల్లెటూరు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మీకు అదే ట్రీట్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన లెజెండ్ ఆయన, ఒక టెక్నికల్ వండర్ ఆయన. సో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.